సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని సర్వే నెంబర్ 1141లో ఉన్న ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను కౌన్సిలర్ నాగరత్నం గౌడ్ అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 టిప్పర్లు హిటాచీని సీజ్ చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లే అక్రమార్కులు లాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని 1141 సర్వే నంబర్లో అక్రమ మైనింగ్ నడుస్తుంది. ఇక్కడికి వచ్చి మేము అడగ్గా మాకు పర్మిషన్ ఉంది, మేము కొట్టుకుంటున్నాం అన్నారు. సరే ఏందో పర్మిషన్ ఉంటే చూపించండి, 3-4 రోజుల నుంచి కొడుతున్నారు, మరి దేని గురించి కొడుతున్నారు అని అడగ మేము కొట్టుకుంటున్నామండి, మాకు పర్మిషన్ ఉంది, మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. అది మేము అధికారులను సంప్రదించాక మేము ఎటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే మీకు తెలుసు ఎంతగానో అక్రమంగా మైనింగ్, అది పర్మిషన్ లేకుండా ఎంతగానో తోకెళ్ళారు. ఇక్కడ ఈ ఏరియాని చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు అయితే 3 బండ్లు నడుస్తున్నాయి, ఇప్పుడు ఒక బండి వచ్చింది, ఇంకా 2 బండ్లు వచ్చేటివి ఉన్నాయి. కాంట్రాక్టర్ ఆర్ఎల్ఎస్ ఏదో పేరు చెప్తున్నారు, ఆర్ఎల్ఎస్ కాంట్రాక్టర్ వాళ్ళకి సంబంధించి అని చెప్తున్నారు. ఈరోజు హాలిడే కాబట్టి అధికారులు ఎవరు అందుబాటులో లేరు. అయినా మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అడిగితే కూడా లేదు, మేము ఎటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవు, మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కాబట్టి దీన్ని ఇప్పుడే అడ్డుకొని వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని